everyone, welcome to UR Media House. ఇవాళ మనం బ్రీఫ్గా తెలుసుకుందాం ఎర్త్ క్వేక్స్ ఎందుకు వస్తాయో. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. సో యూజువల్గా ఎర్త్ అనేది సింగిల్ పీస్ ఆఫ్ ల్యాండ్ కాదు, అది 20 పీసెస్గా డివైడ్ అయి ఉంటుంది అప్రాక్సిమేట్లీ. సో యూజువల్గా ఈ 20 పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడూ కదులుతూనే ఉంటుంది, కానీ ఆ మూమెంట్ని మనం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉండం. అయితే ఈ 20 పీస్ ఆఫ్ ల్యాండ్ ఏదైతే ఉందో దాన్ని టెక్టానిక్ ప్లేట్స్ అని పిలుస్తారు. అయితే ఈ టెక్టానిక్ ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్పుడప్పుడు హిట్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు బంప్ అవుతూ ఉంటాయి, అండ్ కొన్నిసార్లు రాసుకుంటూ ఉంటాయి అన్నమాట. అండ్ దాన్నే మనం ఎర్త్ క్వేక్ అని పిలుస్తాం. అండ్ ఈ సర్ఫేస్ స్లిప్ అయిన చోట దాన్ని ఫాల్ట్ ప్లేన్ అని అంటూ ఉంటాం. అయితే ఇది ఎప్పుడవుతుంది అంటే యాక్చువల్గా ఎప్పుడూ అవుతూనే ఉంటుంది, కానీ దీని ఎఫెక్ట్ని మనం ఎక్కువగా ఫీల్ అవ్వం. ఎప్పుడు ఎక్కువగా ఫీల్ అవుతాము అంటే కొంచెం స్ట్రాంగ్గా వచ్చినప్పుడు. అది ఆల్మోస్ట్ 1000 మైల్స్ వరకు తెలుస్తుంది మనకి. అయితే ఎర్త్ క్వేక్ ఒరిజినేట్ అయ్యే ప్లేస్ని హైపోసెంటర్ అంటాం, అండ్ ఎర్త్ క్వేక్ వచ్చే ప్లేస్ని ఎపిసెంటర్ అంటాం. అయితే మనకి 3 టైప్స్ ఆఫ్ ఎర్త్ క్వేక్స్ ఉన్నాయి. సో దాన్ని ఏమంటారంటే కన్వర్జెంట్ బౌండరీ, డైవర్జెంట్ బౌండరీ అండ్ ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్. కన్వర్జెంట్ బౌండరీ అంటే ఏంటంటే రెండు ల్యాండ్స్ ఒకదానికొకటి చాలా ఫోర్స్ఫుల్గా బంప్ అవుతాయి అన్నమాట, అండ్ దాన్నే థ్రస్ట్ ఫాల్ట్ అంటాం. అండ్ దీనివల్ల హిల్స్ అండ్ మౌంటైన్స్ ఏర్పడతాయి. సో డైవర్జెంట్ బౌండరీ అంటే ఏంటి అంటే 2 ప్లేట్స్ 2 పార్ట్స్గా విడిపోతాయి. సో దాన్నే రిఫ్ట్ జోన్ అంటారు. అండ్ దీని నుంచి నదులు ఏర్పడతాయి, నదుల నుంచి ఓషన్స్ ఏర్పడతాయి అన్నమాట. ట్రాన్స్ఫార్మ్ ఫాల్ట్ అంటే ఏంటి అంటే 2 ప్లేట్స్ ఒకదానికొకటి స్లిప్ అవుతాయి, అండ్ దాన్నే స్ట్రైక్ స్లిప్ అంటారు. ఎర్త్ క్వేక్స్ అంటే ఏంటో ఇప్పటికి మనకి కొంచెం బేసిక్ నాలెడ్జ్ అయితే వచ్చింది కదా. అయితే ఇప్పుడు గత 20 ఇయర్స్లో ఎర్త్ క్వేక్స్ ఎక్కడెక్కడ వచ్చాయో తెలుసుకుందాం. 2010 జనవరి 12న హైటీలో వచ్చింది, అండ్ దీని మ్యాగ్నిట్యూడ్ వచ్చేసి 7గా రికార్డ్ అయింది. అయితే 2011 మార్చ్ 11న జపాన్లో ఎర్త్ క్వేక్ వచ్చింది, దాని మ్యాగ్నిట్యూడ్ వాజ్ ది హైయెస్ట్ అనమాట, ఆల్మోస్ట్ లైక్ 9గా రికార్డ్ అయింది. అయితే ఈ 7, 9 మ్యాగ్నిట్యూడ్ ఏంటి, దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ ఎర్త్ క్వేక్ తాలూకు డెన్సిటీని మనం మ్యాగ్నిట్యూడ్తో కొలుస్తాం. సో ఇంకా సింప్లిఫై చేసి చెప్పాలంటే ఎలా అయితే వాటర్ని లీటర్స్తో కొలుస్తామో, డిస్టెన్స్ని ఎలా అయితే మనం కిలోమీటర్స్లో కొలుస్తామో, సో అట్లా ఎర్త్ క్వేక్ తాలూకు డెన్సిటీని మనం మ్యాగ్నిట్యూడ్తో కొలుస్తాం. అండ్ దీన్ని కొలిచే ఇన్స్ట్రుమెంట్ వచ్చేసి సిస్మోగ్రాఫ్. అయితే ఈ మ్యాగ్నిట్యూడ్ రికార్డ్స్ గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. సో 0 నుంచి 3.5 వరకు వస్తే ఎర్త్ క్వేక్ని మనం పెద్దగా ఫీల్ అవ్వం, వచ్చినట్టు కూడా మనకు తెలియదు. అయితే 3.5 నుంచి 5.4 వరకు వస్తే చాలా రేర్ డ్యామేజ్ జరుగుతుంది, అండ్ అది కొంతమందికి తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. అయితే 5.4 దాటి 6 వరకు వెళ్ళింది అంటే స్ట్రాంగ్ బిల్డింగ్స్ కొంచెం జర్క్ వస్తుంది అనమాట. పూర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్స్ అయితే మేజర్ డ్యామేజే అవుతుంది. అయితే మన హైదరాబాద్లో వచ్చిన రికార్డ్ వచ్చేసి 5.5 అనమాట. సో కొంతమందికి తెలిసింది, కొంతమందికి తెలియలేదు. సో ఈ స్లైట్ ఎర్త్ క్వేక్ ఇష్యూస్ అన్నీ కూడా అండర్ 6 రికార్డ్ అయితే మాత్రం జరుగుతుంది. అయితే మేజర్ డ్యామేజ్ ఎప్పుడు జరుగుతుంది అంటే 6 నుంచి 9 వరకు గనక రికార్డ్ అయితే అప్పుడు మేజర్ డ్యామేజ్ జరుగుతుంది అనమాట. అండ్ ఇప్పటి వరకు వచ్చిన ఎర్త్ క్వేక్స్ రికార్డ్ అంతా కూడా 9 వరకు రికార్డ్ అయింది. అయితే ఫైనల్గా ఈ మేజర్ ఎర్త్ క్వేక్ వచ్చినప్పుడు హైరైజ్ అపార్ట్మెంట్స్ అండ్ బ్రిడ్జెస్ పరిస్థితి ఏంటి అని చాలామందికి డౌట్ వచ్చే ఉంటుంది, రైట్? అయితే ఈ కన్స్ట్రక్షన్స్ అన్నీ ఎర్త్ క్వేక్ ప్రూఫ్ తోటి కన్స్ట్రక్ట్ చేయబడినవన్నమాట. సో ఎర్త్ క్వేక్ ప్రూఫ్స్ అంటే గవర్నమెంట్ నార్మ్స్ ప్రకారం సో ఈ ఎర్త్ క్వేక్ ప్రూఫ్ మీద కన్స్ట్రక్షన్ జరగడం జరుగుతుంది. అయితే మీరెప్పుడన్నా కొత్తిల్లు తీసుకోవాలి అనుకుంటే ఈ పాయింట్ని మస్ట్ అండ్ షుడ్గా బ్రెయిన్లో పెట్టుకోండి. దట్ ఫస్ట్ కనుక్కోవాల్సిన పాయింట్ ఏంటంటే వెదర్ ఆ అపార్ట్మెంట్కి ఎర్త్ క్వేక్ ప్రూఫ్ ఉందా లేదా అని. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్గా ఉండింది అని నేను అనుకుంటున్నాను. సో ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ కాంటెంట్ కోసం, వీడియోస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు UR Media House.